నమస్కారం, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు, ఈ ఏడాది పదవి విరమణ చేయనున్న టీచర్లు 3,800 మందిగా గుర్తింపు, మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం తెలుపుతారంట. ఆల్రెడీ 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా స్పెషల్గా వీటితో పాటు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారంట. హైదరాబాద్లో అత్యధికం, నారాయణపేటలో అత్యల్పం. ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో 370 మంది టీచర్లు పదవి విరమణ చేయనున్నారు. మేడ్చల్లో 260, ఖమ్మం 240, రంగారెడ్డి 210, సంగారెడ్డి 200, నిజామాబాద్లో 190 మంది పదవి విరమణ చేస్తారు. అతి తక్కువ నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. ఇకపోతే మార్చి నెలాఖరులో 360 మంది పదవి విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు. కాబట్టి ఆ పోస్టులలో కొత్త టీచర్లను రిక్రూట్ చేసుకుంటాను. ఇంకో నోటిఫికేషన్ ఏమైంది అంటే, జాతీయ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ ప్రొవైడర్ పోస్టుల నియామకం కొరకు ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, తర్వాత జిఎన్ఎం అభ్యర్థుల నుంచి 2020 సంవత్సరం కంటే ముందు ఉత్తీర్ణులైన బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు లేకపోతే జిఎన్ఎం అభ్యర్థులు విధిగా 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండేవారని దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇది వెబ్సైట్ mancherial.telangana.gov.in సంప్రదించగలరు. పూర్తి చేసిన దరఖాస్తులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు దరఖాస్తులు ధృవీకరించి నకలు కాపీను అంటే జిరాక్స్ కాపీలను 23/1 నుండి 25/1 సాయంత్రం 5 లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వాళ్ళకి పంపించచ్చు కాదు, స్వయంగా దాఖలు పరచగలరు. అంటే మనం స్వయంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇకపోతే ఈ శ్రమ్ నమోదుకు 55% వచ్చిరంటే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేసే వారికి పిఎఫ్ తదితర సౌకర్యాలు ఉంటాయి. అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి రోజు కూలీ, నెల వేతనం తప్ప ఇంకా ఎలాంటి ప్రయోజనాలు అందవు. ఇలాంటి అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్యక్రమం ప్రారంభించింది. ఈ పథకంలో కార్మికుల పేర్లు నమోదు చేసుకుంటే బీమాతో పాటు ఇతర లబ్ధి వర్తింపజేస్తున్నారు. ఇకపోతే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? గ్రానైట్, ఇసుక, సిమెంట్, రైస్ వెన్నులు, భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఎంత ఉండాలి వయసు అంటే 16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో వయసు ఉండి అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉండాలి. వ్యవసాయ కూలీలు, రైతులు, మత్స్యకారులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారు, దర్జీలు, వీధి వ్యాపారులు, కళ్ళు గీత, రిక్షా, బీడీ, ఇంటి పని, కొరియర్ బాయ్స్, మధ్యాహ్న భోజనం, వంట కార్మికులు, హమాలీలు, గుమాస్తాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కార్మికులందరూ ఈ పథకానికి అర్హులు. మరి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఈ కార్డు ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షలు, అంగవైకల్యం పొందితే ₹1,00,000 అందిస్తారు. ఏడాది పాటు ఈ బీమా ప్రయోజనానికి అర్హులుగా పరిగణిస్తారు. ఏడాది తర్వాత మళ్ళీ వ్యక్తిగత వివరాలు అందించి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే కార్డు రెన్యువల్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఈ రెండింటితో అనుసంధానించబడిన అంటే లింక్ అయిన ఫోన్ నంబర్, నామినీ వివరాలను మనం తప్పకుండా అందించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకుంటే అవగాహన కల్పించండి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే చాలామందికి తెలియక అప్లై చేసుకోవటం లేనంట. ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తులు ఫిబ్రవరి 16 దరఖాస్తులకు గడువు ఉంది. అప్లై చేసుకోవాలి. రీజియన్లు హైదరాబాద్లో 26 ఉన్నాయి, సికింద్రాబాద్ 18, కరీంనగర్ 15, మహబూబ్ నగర్ 14, వరంగల్ 14, నల్లగొండ 12, మెదక్ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, ఖమ్మం 9, నిజామాబాద్ 9 ఉన్నాయి. మరి విద్యార్హతను ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి 2-3 గాను వరుసగా నెలకు 15,000, 16,000, 17,000 చొప్పున ప్రతి నెల ఉపకార వేతనం
అంటే స్టైఫండ్ ఇస్తారు. దరఖాస్తులు ఇది NATSA education.gov.inలో మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇది ఈనాడుకి ఇచ్చారు. ఖాళీలు 150 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏమేమి ఉన్నాయి అని అంటే బీకామ్, BSc, BA, BBA, BCA కోర్సు 18 to 23 మధ్య విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. శిక్షణ అవధి 3 ఏళ్ళు. స్టైఫండ్ నెలకు మొదటి 2-3 సంవత్సరాలు మొత్తానికి 15,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో 16, థర్డ్ ఇయర్లో 17,000 ఇస్తారు. ఇది చూసుకోండి, అప్లై చేస్తే బాగుంటుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 16 ఇది వెబ్సైట్ TSRTC తెలంగాణ gov.in. ఇకపోతే రేపు జాబ్ మేళా ఖమ్మం ఈ నెల 25వ తేదీన ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్స్ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి చెప్పారు. హైదరాబాద్ మెడిప్లస్ ఫార్మసీలో 220 ఖాళీలు ఉన్నాయి. అన్నింటి ఒకసారి చూసుకోండి. 18 నుంచి 30 ఏళ్ళలోపు DBM ఫార్మసీ పూర్తి చేసిన వారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10 ఇంటర్ డిగ్రీ అభ్యర్థులు నేరుగా ఉదయం 10 గంటలకు నిర్వహించే జాబ్ మేళకు తగు అర్హత పత్రాలతో రావాలని కోరారు. ఇకపోతే సిద్దిపేట జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 12 దవాఖానాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి ప్రకటన. మొత్తం ఖాళీలు 10 ఉన్నాయి. అర్హతలు MBBS, తర్వాత BSc నర్సింగ్, లేదు అంటే GNM పాస్ అయి ఉండాలి. దరఖాస్తులు ఆఫ్లైన్లో చివరి తేదీ 24 జనవరి 24 అంటే ఇదే రోజు. వెబ్సైట్ సిద్దిపేట తెలంగాణ gov.in. ఇకపోతే కోర్ కొనుగోలకు డోకా లేదు. ఇంజనీరింగ్ కోర్సులు భవిష్యత్తుకు అవసరం అంటే జనరల్ కోర్సులు. వేతనం వ్యత్యాసం వల్లే CSCకి భారీ డిమాండ్. తల్లిదండ్రులే పిల్లలకి ఆ కోర్సులకు నిలుస్తున్నారు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో IIT తిరుపతి డైరెక్టర్ KN సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఇక అందరూ కంప్యూటర్ సైన్స్కే పోతున్నారు. అవే కాకుండా వేరే కోర్సులను చదివినా సరే లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోస్గి పాలిటెక్నిక్ ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు. 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ను 24-25 నుంచే తరగతుల ప్రారంభం. అంటే అప్గ్రేడేషన్ కింద అక్కడున్న డిప్లొమా కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అన్నమాట. ఇది ఏమేమి సీట్లు ఉన్నాయి దీంట్లో వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్కి అంటే బీటెక్ బ్రాంచ్లు 180 సీట్లు ఉన్నాయి అందుబాటులోకి. తర్వాత CSC, AI, ML అంటే మషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోనే అంటే డైరెక్ట్ గవర్నమెంట్ అన్నమాట. కాకపోతే JNTUకి అఫిలియేషన్ ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సులు యథాతథంగా నడుస్తాయి. ఇకపోతే వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ తరగతులు అదే ఆర్టికల్ ఇంకో పేపర్లో వచ్చింది. ఇకపోతే దరఖాస్తుల ఆహ్వానం. న్యాయ పాలనలో 2023-24 సంవత్సరంలో శిక్షణ పొందేందుకు కామారెడ్డి జిల్లాలోని 60 న్యాయశాస్త్ర పట్టుభద్రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అంటే 8 పాస్ అయిన వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు. అభ్యర్థి అతని తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 1,50,000, పురపాలిక పరిధిలో 2 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. శిక్షణను ఎంపికైన వారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్లీడర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గలవారు ఈ నెల 31 తేదీలోగా కలెక్టరేట్లోని గతి నంబర్ 227ను సంప్రదించాలని చెప్పారు. ఇకపోతే విదేశాల్లో ఉద్యోగాల అవకాశాలు. కామారెడ్డి తెలంగాణ ఓవర్సీస్ ఇది ఏంటిది అంటే టామ్కామ్ వాళ్ళు ఇస్తున్నారు. తెలంగాణ నుంచి BSc నర్సింగ్, తర్వాత GNM 22-23 ఇయర్స్, 22 నుంచి 30 ఇయర్స్ వయసు గల BSc నర్సింగ్ డిప్లొమా అభ్యర్థులు ఉద్యోగాలకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. జర్మనీలో నర్సింగ్ అప్రెంటిస్షిప్ కోసం 18 నుంచి 26 ఏళ్ల వయసు ఉండి ఇంటర్లో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు బయోడేటాను tamcom.germany@gmail.comకి పంపించవచ్చు. ఇక ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేసి మీరు డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. ఇకపోతే 25న ఉద్యోగ మేళా నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేట్ సంస్థల్లో
ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన నల్గొండ ఉపాధి కల్పన కార్యాలయం ITI క్యాంపస్లను ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నారు. BPO, డాటా ఎంట్రీ ఆపరేటర్, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, HR ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ కెమిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. సబ్జెక్టులు ఎన్ని గంటలకు రావాలి అని అంటే ఉదయం 10:30కు జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇంటర్, ITI, పిట్టర్, డిప్లొమా మెకానికల్, BSc కెమిస్ట్రీ, MSc ఆర్గానిక్, ఫార్మాస్యూటికల్, ఇంటిగ్రేటెడ్ అనలిటికల్ కెమిస్ట్రీ, B.Pharmacy, M.Pharmacy చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల స్త్రీ పురుష అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు బయోడేటా ఒరిజినల్స్తో హాజరు కావాలి. ఇకపోతే మే 10 నుంచి ఎంసెట్, త్వరలోనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్, అవి తర్వాత కౌన్సిలర్ల పేర్లు కూడా ఇస్తారంట, ఇది చూసుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ హైదరాబాద్, వీళ్ళు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 26 నుంచి 8 మార్చి మాలిక్యులర్ డాకింగ్, వర్చువల్ స్క్రీనింగ్ మరియు కంప్యూటేషన్ బయాలజీ పైన వర్క్షాప్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫార్మా సైన్స్ విభాగంలోని ఫ్యాకల్టీలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాల కోసం ఇగో నైపర్ హైదరాబాద్ AC.in సందర్శించండి. వెన్నూర్ ఇన్స్టిట్యూట్లో MCA, MTech ఇది కూడా చూసుకోండి. వెన్నూర్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా పెద్దది. ముఖ్య సమాచారం, దరఖాస్తు 1200. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 28. మనకు హైదరాబాద్లో సెంటర్ ఉంది, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంది, వెబ్సైట్ VITAC.in. ఇకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో BEd ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ సెంటర్లు ఉన్నాయంటే ఆంధ్ర మహిళా సభ, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ హన్మకొండ, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యమైన తేదీలు, ముఖ్య సంవత్సరం. ప్రోగ్రామ్ ఫీజు ఎంత అంటే 40,000. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులు, SC ST అభ్యర్థులకు 250. చివరి తేదీ దరఖాస్తులకు ఫిబ్రవరి 21. హాల్ టికెట్ డౌన్లోడింగ్కి మార్చి 1. పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది మార్చి 5కు, ప్రిలిమినరీకి మార్చి 7, ర్యాంక్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి. వెబ్సైట్ BRAOU.online.in. H అనేది 2 ఏళ్ల కోర్సు, గరిష్టంగా 4 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిని తెలుగు మాధ్యమంలో చదవాలి అంటే తెలుగు మీడియంలోనే ఇస్తారు వీళ్ళు. అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, పెడగోగి దాంట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో 10 సెంటర్లు ఈ ప్రోగ్రాంలు అందిస్తున్నాయి. ఒక్కో సెంటర్లో 50 సీట్ల చొప్పున మొత్తం 500 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలకు UGC, NCTE గుర్తింపులు కూడా ఉన్నాయి. ఇకపోతే అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి అంటే 2nd క్లాస్ మార్క్స్ తోటి BA, BCom, BSc, BCA ఇవన్నీ చదువుకొని ఉంటే సరిపోతుంది. లేదు అని అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషనల్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా NCTE గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ మోడల్లో కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జూలై 1 నాటికి 21 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయ పరిమితి నిబంధనలు లేవు. MBBS, BDS, BPT, BL, LLB, B.Pharmacy ఇవి చదువుకున్నా సరే చేసుకోవచ్చు. ఇకపోతే డిప్లొమా, ECE ఉత్తీర్ణులు, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డిప్లొమా పూర్తి చేసేవారు దరఖాస్తుకు అన్నారు. అవి జస్ట్ ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ చేసుకోవడానికే హెల్ప్ అయితే తప్ప ఇది వీటికి హెల్ప్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు, పరీక్షని CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. దీంట్లో 3 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్లో జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్ నుంచి 25, రెండో పార్ట్లో ప్రొఫిషియన్సీ తెలుగు నుంచి 25, మూడో పార్ట్లో మెంటల్ ఎబిలిటీ 50. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. మొత్తం 100 మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం పూర్తిగా తెలుగు మాధ్యమంలో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు కనీసం 35 మార్కులు రావాలి. SC ST అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. కొత్తగా 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అప్గ్రేడ్ చేసారు అన్నమాట. పాలిటెక్నిక్ కాలేజీలకు అప్గ్రేడ్ చేసారు. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే కులీ కుతుబ్ షా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మారేడుపల్లి, ప్రభుత్వ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఫర్
లేదర్ టెక్నాలజీస్ గచ్చిబౌలి, ప్రభుత్వ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, ఇవన్నీ ఉన్నాయి. అంటే అక్కడ మనకు డిప్లొమా నడుస్తుంది, ఇవి కూడా నడుస్తాయి. బీసీల నియామకానికి నేడు నోటిఫికేషన్, సెర్చ్ కమిటీ స్వరూపమవుతుంది. ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఆ తర్వాత సెర్చ్ కమిటీ నియామకం. సో ఇది ఈరోజుకి సంబంధించిన విద్యా ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్. డిఎస్సి వచ్చే అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ శ్రమ్ కార్డు అయితే జర అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళ అవుతాం కాబట్టి ఇన్ఫార్మ్ చేయండి. వీలైతే మీరే అప్లై చేసి పెట్టండి, మనం ఆన్లైన్లో అప్లై చేసేయచ్చు. ఇది ఈరోజుటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్లు, పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.